హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్న రెసిపీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా ఉండే జంతికలు. ఈ జంతికలను తెలంగాణలో మురుకులు అని కూడా అంటారు. ఈ జంతికలు మా స్టైల్ అయితే ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో క్రిస్పీగా, క్రంచీగా అయితే వస్తాయి. ముందుగా మెత్తగా ఆడించి పెట్టుకుని ఒక 1/2 kg బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెంచా పసుపు, మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వామును అయితే వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మొత్తం అంత ఈ విధంగా కలిసిన తర్వాత ముందుగా మనం బాగా వేడి చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్ ఆయిల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వేడివేడిగా కాచి పెట్టుకున్న వాటర్ని కొద్దిగా ఇందులో వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలిసిన తర్వాత స్లోగా మొత్తం అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు కొద్దిగా చల్లని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మొత్తం మెత్తగా పిండినంతా కలుపుకోవాలి. ఒక జిగటలాగా వచ్చి మొత్తం ఒక మంచి కన్సిస్టెన్సీ లాగా ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక జంతికల గిద్దలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండినంతా ఇందులో పెట్టుకొని స్లోగా మనం టర్న్ చేసుకుంటూ జంతికల షేప్లో అయితే ఇలా జారా మీదకైతే వేసుకోవాలి. ఇలా జంతికల షేప్లో వేసుకొని స్లోగా ఆయిల్ అంతా వీట్ అయిన తర్వాత స్లోగా ఆయిల్ ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుని ఒకటి ఈవెన్గా మొత్తం అంతా డిప్ చేసుకుని మొత్తం ఈ విధంగా డిప్ అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ కలర్లో వచ్చిన తర్వాత స్ట్రైనర్తో మొత్తం అంతా తీసేసుకొని ఒక పేపర్ అయితే వేసుకుని ప్లేట్లో మొత్తం ఆయిల్ అంతా డ్రాప్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను.